అందరికీ నమస్కారం అండి. Today we will discuss about State Financial Corporation. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటే రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో ముందుగా దీనికోసం మాట్లాడే ముందు చిన్న తరహా పరిశ్రమలకు అలాగే మధ్య తరహా పరిశ్రమలకు ఇలాంటి పరిశ్రమలకు సహాయ సహకారాన్ని అందించడానికి అలాగే చేయూతనివ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని సంస్థలు అనే వాటిని స్థాపించి ఇలాంటి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు సహాయ సహకారాన్ని అలాగే చేయూతనివ్వడానికి ఆ సంస్థల ద్వారా చేయూతనిస్తుంది, సహాయ సహకారం అందిస్తుందని మనం చూసాం. ఇప్పుడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తనంతట తాను అంటే తన వంతు సహాయాన్ని ఈ చిన్న తరహా పరిశ్రమలకు మధ్య తరహా పరిశ్రమలకు తన వంతు సహాయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా కొన్ని సంస్థలు అనే వాటిని స్థాపించి ఆ సంస్థల ద్వారా సహాయాన్ని చేయూతని తను కూడా అందిస్తుంది. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన కొన్ని సంస్థలు కనుక చూస్తే ఒకటి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఓకే, అండ్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్, అలాగే అదర్ కార్పొరేషన్స్, ఇంకా ఇతర కార్పొరేషన్ ఇలాంటి వాటిని స్థాపించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి పారిశ్రామికంగా అలాగే చిన్న తరహా మధ్య తరహా ఎంటర్ప్రెన్యూర్స్కి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు తన యొక్క సహాయ సహకారాన్ని ఇలాంటి సంస్థలను స్థాపించి వీటి ద్వారా అందివ్వడం జరుగుతుంది. అలా రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన ఒక సంస్థే ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, అంటే రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఓకే, ఇక్కడ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఈ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ చట్టం అనేది ముఖ్యంగా ఈ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ చట్టం 1951 ప్రకారం భారతదేశంలోని 18 రాష్ట్రాలు, అంటే భారతదేశంలోని 18 రాష్ట్రాలలో వీటిని నెలకొల్పడం జరిగింది. ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటే 1951 చట్టం ప్రకారం భారతదేశంలో ఇంచుమించు 18 రాష్ట్రాల్లో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నెలకొల్పడం జరిగింది. ఇక్కడ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఆర్థిక సహాయాన్ని, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అనేవి ఆర్థిక సహాయాన్ని ఈ చిన్న తరహా మధ్య తరహా యూనిట్లకు అందజేయటం దీని యొక్క స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క ధ్యేయం. ఓకే, ఈ దేశవ్యాప్తంగా ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా IFSC ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓకే, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ పాత్రనైతే నిర్వహించిందో ఇక్కడ ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కూడా వాటికి సంబంధిత జిల్లాలలో
పారిశ్రామిక అభివృద్ధికి సో అలాంటి పాత్రనే నిర్వహించడం జరుగుతుంది, అలాంటి పాత్రని నిర్వహిస్తుంది. ఓకే, సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు సో ఆర్థిక సహాయాన్ని అందించగా ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం సో భారీ తరహా పరిశ్రమలకు సహాయపడుతుంది. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏమో చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు, ఈ ఐఎఫ్ఎస్సి అదే ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏమో సో భారీ తరహా పరిశ్రమలకు చేయడం జరుగుతుంది, ఆర్థికంగా సహాయపడటం జరుగుతుంది. సో ఇక్కడ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ ఐడిబిఐల ఉమ్మడి వ్యాపారంతో సో నెలకొల్పడం జరుగుతుంది. ఈ ఇండియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఓకే, సో ఈ ఐడిబిఐల ఉమ్మడి వ్యాపారాలతో వీటిని నెలకొల్పడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో సో అధికారులు వృత్తిపరమైన మేనేజర్లు అయి ఉండటం జరుగుతుంది. సో వీరిని ప్రభుత్వం ఐడిబిఐతో, ఈ మేనేజర్స్ని ప్రభుత్వం అనేది ఐడిబిఐతో సంప్రదించి నియమించడం జరుగుతుంది. సో ఎందుకు ఈ ఐడిబిఐతో సంప్రదించడం అంటే సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అలాగే ఐడిబిఐ సో రెండు కలిపి వ్యాపారాన్ని స్టార్ట్ చేయటం, రెండు సంస్థని నెలకొల్పి ఈ రెండు సహాయాన్ని అందించడం జరుగుతుంది. సో అందుకని నేను మాత్రమే అంటే ఉమ్మడి సంస్థ కాబట్టి సో నేను కూడా ప్రిఫర్ ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏడిబిఐని కూడా ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ రీఫైనాన్స్ సౌకర్యాన్ని ఈ ఐడిబిఐ మరియు ఈ ఎస్ఐడిబిఐ నుండి సో పొందడం జరుగుతుంది. సో దీని ద్వారానే ఈ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు సో ఆర్థిక సహాయం అనేది అందజేయడానికి సో వీలు అనేది కలుగుతుంది. సో ఇక్కడ ఈ ఎస్ఐడిబిఐ అందించే పరోక్ష సహాయం మొత్తం ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారానే అది పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు అన్ని రకాల సంస్థలకు అనగా ప్రైవేట్ కంపెనీస్కి, ప్రైవేట్ సంస్థలకి, భాగస్వామ్య సంస్థలకి లేదా సొంత వ్యాపార సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి లేదా భాగస్వామ్య సంస్థలకి లేదా సొంత వ్యాపార సంస్థలకు సహాయాన్ని అనేదాన్ని సో అందించడం జరుగుతుంది. సహాయాన్ని అనేదాన్ని సో ఇవి అందిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క సో ముఖ్యమైన మూలధన నిర్మాణం చూస్తే సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ మూలధన నిర్మాణాన్ని సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించడానికి సో వదిలివేయబడినది, అంటే సో దాన్ని నిర్ధారించడానికి దాన్ని వదిలేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ఈ మూలధనం మాత్రం ఇంచుమించు 50 లక్షల నుండి 50 లక్షల నుండి సో 5 కోట్ల మధ్య ఉండాలి. సో దీంట్లో 25% మేరకు 25% మేరకు
సో మూలధనాన్ని ప్రజలు సమకూర్చగా, సో మిగిలిన 75%, ఈ మిగిలిన 75 మూలధనాన్ని, అంటే 75% మూలధనాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే వాణిజ్య బ్యాంకులు, సో సహకార బ్యాంకులు అండ్ బీమా కంపెనీలు, సో ఇతర ఆర్థిక సంస్థలు అనేవి సమకూర్చడం జరుగుతుంది. 25% ఏమో ప్రజలు, మిగిలిన 75% ఏమో రిజర్వ్ బ్యాంకులు, సహకార బ్యాంకులు అండ్ వాణిజ్య బ్యాంకులు, బీమా కంపెనీలు అండ్ అలాగే ఇతర ఆర్థిక సంస్థలు అనేవి సమకూర్చడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఏ నిష్పత్తిలో ఈ మూలధనాన్ని సమకూర్చాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ RBIతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సో ఈ సంప్రదింపులు జరిపి సో నిర్ధారణ చేస్తుంది. సో వాటా మూలధనంపై మాత్రమే కాకుండా ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సో తమ యొక్క ఆర్థిక అవసరాలకై బాండ్లు జారీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సో రుణాలపై, రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై అలాగే ఈ IDBI ఇచ్చిన రుణాలు సో తిరిగి వచ్చే మొత్తాలపై అది ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సో యాజమాన్య యొక్క నిధులు అలాగే అప్పుగా తీసుకున్న నిధులు సో రెండూ కూడా ఈ మూలధన నిర్మాణంలోనే అవి ఉంటాయి. ఓకే, సో దీని యొక్క ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ముఖ్యమైన విధులుగా మనం చూస్తే, సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రధానమైన విధి ఏంటి అంటే సో ఈ చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలని అందించడం, లోన్స్ని అందించడం. అయితే ఈ రుణాలు ఉత్పత్తి వ్యాపకాలను చేపట్టే పరిశ్రమలకు అలాగే వస్తువులకు ప్రాసెసింగ్ చేయడం లేదా పరిరక్షించడం, అలాగే మైనింగ్, హోటల్ పరిశ్రమలకు, అలాగే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే లేదా పంపిణీ చేసే పరిశ్రమలకు, రవాణా అంటే అసెంబ్లింగ్ మరమ్మతులకు, విద్యుత్ శక్తి సహాయంతో ప్యాకేజింగ్ చేసే సంస్థలకు మాత్రమే ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారా రుణాలు అనేవి సో లభించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల విధులని సో విపులంగా కొన్ని విధాలుగా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు, ఈ చిన్న తరహా, మధ్య తరహా యూనిట్లకు సో అది ఆర్థిక సహాయాన్ని అందించడం అండ్ అలాగే ఈ వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు సో వీటి నుండి పొందిన రుణాలకి గ్యారెంటీ అనేది ఇవ్వడం, సో పారిశ్రామిక సంస్థలు జారీ చేసే సో డిబెంచర్లకు చందాలు సమకూర్చడం అండ్ అలాగే వాటాలు, బాండ్లు, డిబెంచర్లకు సో చందా బూచీని ఇవ్వడం. సో ఇది కూడా ఒక ముఖ్యమైనది. అండ్ అలాగే సో ఇంకొక విధి సో ప్లాంట్లు అండ్ అలాగే యంత్రాలు మొదలగు వాటి కొనుగోలుపై సో విలంబిత చెల్లింపులకు సో గ్యారెంటీ అనేది ఇవ్వడం. ఓకే, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సో ఏజెంట్గా ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది వ్యవహరించడం. సో అవసరమైన మూలధనాన్ని వివిధ మార్గాల ద్వారా సో సమకూర్చుకోవడం కూడా ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క ముఖ్యమైన విధి. ఓకే, సో ఈ విధంగా ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది తన యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. అండ్ తర్వాత ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక సహాయం. సో ఇప్పటివరకు మనం చూసాం దాని యొక్క
పరిచయాన్ని చూసాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక సహాయం స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక సహాయం మనం చూస్తే, సో చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయాన్ని ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సో సమకూర్చవచ్చు. అండ్ అలాగే కొన్ని విధాలుగా కొన్ని రూపాయలు ఈ ఆర్థిక సహాయాన్ని సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అందించడం జరుగుతుంది. సో ముఖ్యంగా కొన్ని రకాలు ఏంటి అంటే, ఒకటి సో దీర్ఘకాలిక రుణాలను సొంత వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారం లేదా కంపెనీ వ్యాపారం లేదా సహకార సంస్థలకు సో ఇది అందించవచ్చు. అయితే ఈ రుణ మొత్తాన్ని 20 సంవత్సరాల కాలానికి మించకుండా తిరిగి చెల్లింపు అనేది సో దీనికి జరగాల్సి ఉంటుంది. ఓకే, రెండు సో పారిశ్రామిక సంస్థలు జారీ చేసే వాటాలు అండ్ అలాగే డిబెంచర్లకు సో చందాలను సమకూర్చడం. ఓకే, అండ్ అదేవిధంగా సో మూడు సో రవాణా అండ్ అలాగే పర్యాటక అండ్ హోటల్ సో మొదలగు రంగాల్లో ఈ వ్యాపారం నిర్వహించే చిన్న తరహా అండ్ అలాగే మధ్య తరహా పరిశ్రమలకు సో ఆర్థిక సహాయాన్ని అనేదాన్ని ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది అందించడం. ఓకే, అండ్ అలాగే సో 4 సో సాంకేతిక అర్హతలు. ఈ సాంకేతిక అర్హతలు అనేవి సో నిర్వర్తించుకుని ఈ సాంకేతిక అర్హతలు కలిగిన ఎంటర్ప్రెన్యూర్లకు ఆర్థిక సహాయాన్ని సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది సో ఆర్థిక సహాయాన్ని అందించడం. 5 సో స్వల్పకాలిక అవసరాలకు గాను నిర్వహణ మూలధనాన్ని అనేదాన్ని ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సో అందించడం. ఓకే, అండ్ 6 సో ఇంకోటి చూస్తే, ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో స్టేట్లోని వివిధ ప్రాంతాల్లో సో తమ యొక్క కార్యాలయాలను తెరిచి ఎంటర్ప్రెన్యూర్లకు సో సమీపంలోనే సహాయాన్ని అందించడం. ఓకే, అండ్ సో ఇంకోటి 7 భూమిని స్వాధీనం పరుచుకోవడానికి సో భవనాలు నిర్మించడానికి ప్లాంట్లు యంత్రాలు ఇతర ఆస్తులు సమకూర్చుకోవడానికి సో దీర్ఘకాలిక రుణాలు అనే వాటిని సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది మంజూరు చేయడం. అండ్ 8 సో ప్రస్తుతం వ్యాపారం కొనసాగిస్తున్న పారిశ్రామిక యూనిట్లను సో విస్తృతపరచడానికి అలాగే ఆధునీకరణ చేయడానికి అండ్ టెక్నాలజీని ఆధునీకరణ చేయడానికి సో ఆర్థిక సహాయం అనేదాన్ని స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది సో అందించడం. ఓకే, అండ్ ఇంకోటి చూస్తే సో ఈ వాయిదా పడినటువంటి సో తమకు రావాల్సిన అంటే ఆర్థిక పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ సో ఈ వాయిదా పడిన పరిశ్రమలకు అంటే ఈ కాయిదా పడిన పరిశ్రమలకు సో పునరావాసం కల్పించడానికి ఆర్థిక సహాయాన్ని అనేదాన్ని ఇవ్వడం. ఓకే, అలాగే ఇంకోటి సో ఎంటర్ప్రెన్యూర్లు తమకు నచ్చిన ప్రాజెక్టును నెలకొల్పే ఆలోచనలకు సో ఆచరణ యోగ్యతను కలిగించడానికి సహాయం అనేదాన్ని సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అందించడం. సో తర్వాత ఈ ఎంటర్ప్రెన్యూర్లకు తమకు నచ్చిన ప్రాజెక్టును నెలకొల్పే ఆలోచనలకు ఆచరణ యోగ్యతను కలిగించడానికి సహాయాన్ని అందించడం. ఓకే, అండ్ సో ఎక్కువగా ముఖ్యమైన విధానం చూస్తే సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ ఐఎఫ్ఎస్సికి సో ఇది ఈ ఐఎఫ్సిఐకి సారీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సో ఈ వీటి మధ్య సో ఏజెంట్గా వ్యవహరించడం రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మధ్య ఏజెంట్గా ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది సో తన యొక్క నిర్వహణని వ్యవహరించడం. సో తర్వాత పారిశ్రామిక యూనిట్లు జారీ చేసే వాటాలు అలాగే ఈ స్టాక్లు ఈ బాండ్లు లేదా ఈ డిబెంచర్లకు ఈ చందా పూచీని ఇవ్వడం. అయితే ఈ రుణాలు సో 7 సంవత్సరాల్లోపు తిరిగి చెల్లించే రుణాలు సో ఈ 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించే రుణాలకు మాత్రమే సో చందా పూచీని అనేదాన్ని సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది సో ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మాత్రమే ఇస్తాయి. సో అలాగే ఈ ఎంటర్ప్రెన్యూర్లు తమ అంటే ఈ పారిశ్రామిక యూనిట్లు జారీ చేసే వాటాలు సో ఈ విధంగా చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఈ ఏజెంట్గా కూడా వ్యవహరించడం. సో ఈ విధంగా ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఈ చిన్న తరహా పరిశ్రమలకు ఈ మధ్య తరహా పరిశ్రమలకు తన యొక్క ఆర్థిక సహాయాన్ని సో ఈ విధంగా అందించడం జరుగుతుంది. అండ్ అలాగే స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క ముఖ్యమైన నిర్వహణ మనం అబ్జర్వ్ చేసి నిర్వహణ చూస్తే సో ఇక్కడ ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఈ నిర్వహణను డైరెక్టర్ల బోర్డు అనేది సో చేపట్టడం జరుగుతుంది. సో ఈ బోర్డులో మొత్తానికి ఒక 10 మంది సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. ఓకే, 10 మెంబర్స్ ఉంటారు. సో వీరిలో 5గురిని నామినేట్ చేయగా 4 సభ్యులు ఎన్నుకోబడటం జరుగుతుంది. మొత్తం 10 మంది ఉంటే సో వీరిలో 5గురిని నామినేట్ చేయగా ఆ 5గురిలో కూడా ఒకరిని తీసేసి నలుగురిని ఎన్నుకోబడటం జరుగుతుంది. ఓకే, సో ఒకరు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. ఇంకొకళ్ళు నామినేట్ చేయబడిన 5 సభ్యుల్లో 3 డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అనేది నామినేట్ చేయగా ఈ ఐడిబిఐ ఒక డైరెక్టర్ను అనేది ఒక డైరెక్టర్ను ఈ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం అనేది 3 ఓకే, ఈ ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది మరొక డైరెక్టర్ని మొత్తం అక్కడికి 5 స్టేట్ గవర్నమెంట్ ఏమో 3 స్టేట్ గవర్నమెంట్ 3 ఈ ఐడిబిఐ ఒకరు ఈ ఐఎఫ్ఎస్సిఐ ఒకరు మొత్తం 5. సో ఈ విధంగా 5గురిని ఎన్నుకోబడటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఎన్నుకోబడే 3 డైరెక్టర్లు సో నిర్దిష్ట పద్ధతిలో ఎన్నుకోబడాల్సి ఉంటుంది. ఎన్నుకోవాల్సిన ఈ 3 డైరెక్టర్స్ని సో ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఎన్నుకోబడాల్సి ఉంటుంది. సో ఈ 3లో ఒకరు షెడ్యూల్ బ్యాంకులకు ఈ 3 డైరెక్టర్స్లో ఒకళ్ళేమో షెడ్యూల్ బ్యాంకులకు ఓకే, వేరొకరు ఇతర ఆర్థిక సంస్థలకు
సో ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. సో ఒక డైరెక్టర్ను మిగతా వాటాదారులు అనేవాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మేనేజింగ్ డైరెక్టర్ మాత్రం ఈ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంచే ఈ మేనేజింగ్ డైరెక్టర్ అనేవాడు మాత్రం అందరికీ ఎండి డైరెక్టర్ ఉంటారు, కానీ డైరెక్టర్స్ ఒక్కొక్కళ్ళు ఎన్నుకోబడటం జరుగుతుంది. బట్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ని మాత్రం దానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నుకునే హక్కు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంచే సో ఈ మేనేజింగ్ డైరెక్టర్ అనేవాడు నియమించబడతాడు. ఓకే, సో ఈ విధంగా ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది తన యొక్క నిర్వహణని నిర్వర్తించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ చిన్నతర సంస్థలకు ఈ కొరతగా ఉన్న ముడి సరుకులు, యంత్రాలు, అద్దె, సో కొనుగోలు వాయిదా పద్ధతిపై అద్దెలు యంత్రాలను సప్లై చేయడం, సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్యాపిటల్ సహాయాన్ని అందించడం, అలాగే ఈ చిన్నతర సంస్థలకు ఉత్పత్తి చేసే వస్తువులు మార్కెటింగ్ సహాయాన్ని సో కల్పించడం కూడా, సో ఇలాంటి వాటిపై కూడా ఇది తన యొక్క నిర్వహణను నిర్వర్తిస్తూ ఉంటుంది స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది. ఓకే, అలాగే ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా సో తన యొక్క భాగస్వామ్యాన్ని తన యొక్క పాత్రను కూడా సో ఎంతగానో ఇది పోషించడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ ఐడిబిఐ కూడా తన యొక్క పాత్రని చాలా కీలకంగా పోషించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా తన యొక్క విధులని, తన యొక్క నిర్వహణని, అలాగే తన యొక్క ఆర్థిక సహాయాన్ని ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది సో అందించడం జరుగుతుంది. ఓకే, సో మొత్తం 10 మంది ఉంటే వాళ్ళు 5గురిని నామినేట్ చేయడం, 5గురిలో మళ్ళీ 4గురిని సెలెక్ట్ చేసుకుని ఎన్నుకోబడడం. అందులో ఈ 5గురిని నామినేట్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమో 3గురిని, రాష్ట్ర ప్రభుత్వం 3గురిని, ఈ ఐడిబిఐ 1ని, ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1ని, సో ఈ విధంగా 5గురిని ఎన్నుకోబడడం జరుగుతుంది. సో దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్ని మాత్రం ఆ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంచే మాత్రమే మేనేజింగ్ డైరెక్టర్ అనేవాడు సో నియమించబడతాడు. ఓకే, సో ఈ విధంగా ఈ మేనేజర్స్ని తను ఎన్నుకొని తన యొక్క విధులని, ఆర్థిక సహాయాన్ని, నిర్వహణని వీరి ద్వారా చిన్నతర మధ్యతర పరిశ్రమలకు అందించడం జరుగుతుంది. ఓకే, సో ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, సో ఈ చిన్న తరహా, మధ్య తరహా అంటే అలాగే భారీ తరహా అంటే మళ్ళీ అది కూడా ఇక్కడ ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఓన్లీ చిన్న తరహా పరిశ్రమలకు మాత్రమే సహాయాన్ని అందిస్తుంది. బట్ ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం సో ఇది భారీ తరహా పరిశ్రమలకు తన యొక్క సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో మళ్ళీ ఒక 25% ఏమో ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ తను అందించే ఆర్థిక సహాయంలో ఒక 25% ఏమో ప్రజల నుంచి చేకూర్చిన మూలధనం ఉంటే, మిగిలిన 75% ఏమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, వాణిజ్య బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి, అలాగే ఇతర సంస్థల నుంచి సో సేకరించిన మూలధనాన్ని, మొత్తం ఈ 100% మూలధనాన్ని సో ఈ విధంగా సేకరించి ఆ ఆర్థిక సహాయాన్ని అనేది అందించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పనిచేసింది, అలాగే స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పనిచేసింది. సో మళ్ళీ ఈ ఐడిబిఐకి కూడా చాలా ముఖ్యమైన పాత్ర కూడా ఉంటుంది. అంటే అదేవిధంగా సో దీంట్లో స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో సో అందించే రుణం ఇంచుమించు ఒక 50 లక్షల నుంచి ఒక 5 crores వరకు ఒక రుణాన్ని అనేదాన్ని సో అందించడం కూడా జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది తన యొక్క విధులని,
అండ్ అలాగే తన యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడం, తన యొక్క విధులను నిర్వర్తించడం, అలాగే తన యొక్క నిర్వహణని నిర్వర్తించడం జరుగుతుంది. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ది స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.